ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పే ముందు శేఖర్ కమల్ గురించి చెప్పాలి. అంటే తన ఫేస్ చూస్తే ఒక ప్రేమ కలుగుద్ది. అంత ప్యూర్గా ఉంటుంది తన స్మైల్, కానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది. తన సినిమాలు చూస్తే ప్రేమ పుడుతుంది. నేను ఒక విషయంలో బాగా జలస్ అవుతుంటాను శేఖర్ని చూసి. ఎలా అంటే పెద్ద సినిమాల్లో బాహుబలి ఎలా తీయలేనో, చిన్న సినిమాల్లో ఫీల్ గుడ్ సినిమాల్లో హ్యాపీ డేస్ లాంటి సినిమా నేను తీయలేను. అంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాపీ డేస్ వచ్చిన తర్వాత నా అసిస్టెంట్ అయ్యాడు, సార్ మీరు కూడా ఇలాంటి సినిమా తీయండి సార్ అని. చాలా సిగ్గు అనిపించింది. ట్రై చేశాను, 100%లో తీశాను. 100%లో రాస్తున్నప్పుడు శేఖర్ టైమింగ్లో రాద్దామని మళ్ళీ నా లాజిక్లోకి వెళ్ళిపోయి కట్టు వెళ్ళిపోయాను. సో బట్ ఏదో మొత్తం మీద మళ్ళీ నా టైమింగ్లోనే వచ్చింది సినిమా. కానీ ఎప్పుడైనా సినిమా తీస్తున్నప్పుడు నావన్నీ ఏంటంటే ఫాస్ట్ కట్స్ లేకపోతే డైలాగ్స్, నేరేషన్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సినిమా స్లోగా వెళ్ళాలి అంటే ఒక టెంపోలో యాక్చువల్గా ఒక ఫీల్తో వెళ్ళాలి, నేరేషన్ స్లోగా అంటే ఒక మంచి నేరేషన్ చేయాలి అనుకున్నప్పుడల్లా నేను శేఖర్ సినిమాలు చూస్తుంటాను. ఇది పచ్చి నిజం. ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు బాగా ఆశ వస్తుంటుంది. చాలా 80% సినిమాలు తన టైమింగ్లో ఉంటాయి. మీరు చూడండి ఒకసారి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా 80% సినిమాలు ఇది శేఖర్ టైమింగ్ ఉంటుంది. నా టైమింగ్లో ఉండవు, ఇంకో టైమింగ్లో ఉండవు. సో ఆ విధంగా చాలా అదృష్టవంతుడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, మళ్ళీ తన ప్రేమంతా కనిపించాలని ఈ సినిమాలో కోరుకుంటున్నాను. చాలా వీక్స్ కావాలని.